వచ్చి మాట్లాడేసి రోజా గారి మీద మాట్లాడితే ప్రతిపక్షం మేము పాత్ర పోషించాలి, ప్రతిపక్షంలో అడగాల్సినవి అడుగుతాం, మాట్లాడాల్సినవి మాట్లాడతాం సార్. దానికేదో ఒరిగిపోయినట్టు దాని గురించి మాట్లాడతాం. ఒకటి మాట్లాడదాం చర్చిద్దాం. వంశీ సార్, వర్మ గారు రోజా గారు మాట్లాడి సమర్థిస్తున్నారా? చిన్నపిల్లడి గారు అది చెప్పండి. ఎగరేసి కొడతాను ఏదో మాట్లాడింది కదా వాళ్ళ గారు మాట్లాడిన సమాధానం చెప్పమని చెప్పండి. 100% రోజా గారు అడిగినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క పన్నులతోటి షికారు చేస్తున్నది వాస్తవమే కదా. ఆమె అడిగింది అదే కదా సార్. ప్రజల కోసం పనిచేయట్లేదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తా ఉన్నావు. మాట గుర్తు చేయండి సార్ వర్మ గారు, నా నోటితో చెప్పలేను. వాస్తవాలు మాట్లాడితే మీకెందుకు ఇబ్బంది అవుతుంది? మీరు మాట్లాడితే కదండి సురేష్, నెక్స్ట్ ఇస్తాను కదా మీకు. వంశీ రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అందరికి. చిన్నపరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ఆయన పుట్టినరోజే. ఇప్పుడు చిన్నపరెడ్డి గారికి రోజా గారి వ్యాఖ్యలు సరైనవి, చాలా బ్రహ్మాండంగా రోజా గారు మాట్లాడారు అన్నంతసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సేఫ్ గా ఉంటది. రోజా గారు అలాగే మాట్లాడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే సమర్థించాలి. ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిడైనా అన్నాడా? మాట్లాడు దాని మీద సార్. మాట్లాడమంటారా? చిన్నపరెడ్డి గారు ఉపోద్ఘాతం వినమంటారా? ఇంకొంతసేపు ఆయన ఆపమని చెప్తారా? ఎందుకంటే చిన్నపరెడ్డి గారు ఇస్తాను సార్. ఇప్పుడు రోజా గారు నిన్న అన్నటువంటి మాట సురేష్ గారు నేను చెప్పలేను నా నోటితో అన్నారు, నేనైతే చెప్తా లేపి తనటం అని అన్నారు. నాకెందుకో పెద్దగా అది పెద్ద ఇదని అనిపించట్లా. ఎందుకంటే గతంలో రోజా గారు చాలా యాదృచ్ఛికంగా, చాలా కాన్ఫిడెంట్ గా ఎల్ పదాలు, లం పదాలు, దే పదాలు, ఇక అట్లాంటి పదాలు, తెలుగులో ఉన్నటువంటి బూతులన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఫ్లూయెంట్ గా ఎన్నో టీవీ ఛానల్స్ లో మాట్లాడినటువంటి రోజా గారు ఈ రోజు లేపు తనటం అనే దానిలో అది పెద్ద మాట కాదని నాకు అనిపిస్తా ఉంది. ఆవిడ గతంలో మాట్లాడిన మాటలతో పోలిస్తే చాలా చిన్నది. అయితే ఇంకో విషయం ఏంటంటే, రోజా గారి మాటలను సమర్థిస్తున్నటువంటి చిన్నపరెడ్డి గారు ఇలాగే సమర్థించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ ఇలాగే సమర్థించాలి. ఇప్పుడు ఆ భాష తట్టుకోలేకే కదా ప్రజలు తీర్పునిచ్చింది. సరే, ఇక అవన్నీ అయిపోయినాయి. రోజా గారు మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో చెప్పారు సార్. రోజా గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సింపతి కార్డు ప్లే చేయరా. అసలు ఆ పార్టీ పుట్టిందే సింపతి మీద కదా సార్. అసలు ఆ పార్టీ పుట్టిందే తండ్రి లేని బిడ్డ అనేటటువంటి సింపతి మీద. ఆ తర్వాత ఈయన ఎలక్షన్కి వెళ్ళింది ఏంటి సార్? 2014లో తండ్రి లేని బిడ్డ అనేటటువంటి సింపతి మీద ఎలక్షన్కి వెళ్ళాడు, వర్కౌట్ అవలా. 2018లో కోడి కత్తి గీయించుకుని అయ్యో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది అనేటటువంటి సింపతితో వెళ్ళారు, వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత బాబాయ్ లేని బిడ్డ అనేటటువంటి సింపతితో వెళ్ళారు, వర్కౌట్ అయింది. 2023లో 24లో గులకరాయితో కొట్టించుకునే సింపతి మీద వెళ్ళారు. జనం గులకరాయి తీసుకుని లాగి పెట్టి కొడితే 11 వచ్చాయి. కాబట్టి రోజా గారు మాట్లాడేటప్పుడు గతం ఒకసారి చూసుకోవాలా. సింపతి కార్డు ప్లే చేసింది ఎవరు, ప్లే చెయ్యింది ఎవరు అనేటటువంటిది క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ. కాబట్టి ఆవిడ అంటానికి చాలా అంటారు సార్. ఇప్పుడు పవర్లెస్ అంటారు, చాలా అంటారు. పవన్ కళ్యాణ్ గారిని పదే విమర్శిస్తా ఉంటారు. రోజా గారు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలి కాబట్టి ఆవిడ అలా విమర్శిస్తా ఉంటారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే, రోజా గారు ఎంత నోరు తెరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత మంచిది అనేది మా ఉద్దేశంగా ఉంది. సో అదేవి తప్పు లేదంటున్నారు కదా. ఎవరు సార్ తప్పు లేదని? అంటాం అనే మాట తప్పు కాదా సార్? లేపి అంటాం సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ రోజా ఒక మంత్రిగా ఉండి రేపు చేసే దమ్ముందా ఎవరికన్నా అని అడిగారు సార్. ఆవిడ ఏ రాష్ట్రంలోనన్నా, ఏ దేశంలోనన్నా ఒక మహిళా రాజకీయ నాయకురాలు బహిరంగంగా ఒక చర్చా వేదికలో కావచ్చు, ఒక టీవీ సభలో కావచ్చు, జర్నలిస్టుల ముందు మాట్లాడే సార్ రోజా మాట్లాడే మాటలు అయ్యా సార్ రోజా మాట్లాడే మాటలు, ఆ మాటలు మాట్లాడతారా? రేపు చేసే దమ్ముందా అని అంటారా? ఇక ఆ మాటలు మాట్లాడతారా? ఇక ఆవిడ సమర్థిస్తారా? వీళ్ళు రోజా గారు ఎంత నోరు తెరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత మేలు. ఒక 151లో 5 తీసేశారు, ఈసారి 11లో 1 తీసేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా సార్లు విన్నారు సార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళు కొడితే ఎక్కడమంటారో తెలియదు మీకు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కొడితే రాజమండ్రి బయటికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళు కొడితే
దిక్కు లేకుండా పోయారు. ఆ ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళు కొడితే అసలు ఇక అధపాతాళానికి పడిపోతారు, మాట్లాడటానికి కూడా మిగలరు. ఇంకోటి ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్టార్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి ఈజ్ బ్యాక్. ఏం సార్, ఆయన ఏమన్నా దేశ పోరాటానికి వెళ్ళారా, లేదంటే అంతరిక్షం నుంచి ఊడిపడ్డారా ఏంటి? 10 రోజులు యూరప్ పోయే ఏదో మరి అందరూ అంటారు, మరి నాకైతే తెలియదు, అదేదో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారని అంటారు. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త ఆరోపణలు ఏంటి? కాదు, ఈ కొత్త ఆరోపణలు ఏ ట్రీట్మెంట్ అండి? కాదు, ఏ ట్రీట్మెంట్, ఈ ఆరోపణలు ఏంటి? కాదు, ఈ ట్రోల్ కాదు, ఈ ట్రోల్స్ ఏంటి? ఏ ట్రీట్మెంట్? ఈ రోజు మీరు ఇందాక ఒక విషయం ప్రస్తావించారు. నేనైతే వైఎస్ఆర్సీ ప్రతినిధిని ఆ మాట అడుగుతారు అనుకున్నారు. మదర్స్ డే గురించి అడిగారు సార్. ఏమయ్యారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పాపం విజయమ్మ గారు బాగా ఎదురు చూస్తుంటారు, నా కుమారుడు నాకేమైనా విషెస్ చెప్తాడేమో మదర్స్ డే రోజు అని చెప్పి విజయమ్మ గారు బాగా ఎదురు చూస్తుంటారు సార్. ఏమండి చెప్పే ఉంటారేమో సార్. ఈ రోజు మంత్రి లోకేష్ గారి దగ్గర నుండి భారతదేశ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరకు మాట్లాడండి, చెప్పండి సరే. ఆయన లండన్ లో ఉన్నారు, శుభాకాంక్షలు చెప్పేది కూడా మరి ఫోన్ ట్యాప్